3.5 గంటలు ఈలోగా విలన్ని కొట్టి దారికి తేవచ్చు, హీరోయిజం చూపించవచ్చు. రాజకీయం నడివి 5 ఏళ్లు. ఇక్కడ విలన్లు కనపడరు, హీరోలే విలన్లు అవుతారు, విలన్లే హీరోలు అవుతారు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోనే, అయితే రాజకీయాల్లో హీరోనా కాదా అని నిరూపించుకోవాలి. గత 10 ఏళ్లుగా ఆయన ఒక ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడు మాత్రమే. ఇప్పుడు విజేత, ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు చేతి కింద ఉన్నాయి. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు ఆయన మాటకు విలువ ఉంది, పలుకుబడి ఉంది. గతంలో ఆయన ప్రజలకి అది చేస్తాం ఇది చేస్తామని చాలా మాట్లాడారు. అప్పుడు వాటికి విలువ లేదు. ప్రపంచం గెలిచేవాడి మాటే వింటుంది. ఇప్పుడు ఆయనేం మాట్లాడినా శాసనం. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది అంటే చెల్లదు. చంద్రబాబు రాజకీయాన్ని జనం చాలాసార్లు చూశారు. జగన్ను వద్దు అనుకోవడమే ఈసారి జనం ఎజెండా తప్ప బాబు కావాలనే గాఢత లేదు. కానీ అనివార్యం, ప్రత్యామ్నాయం లేదు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఆయన ముందు 2 దారులున్నాయి. ఒకటి, బాబు నీడలో ఎదగకుండా అలాగే ఉండిపోవడమా, ఘర్షణ లేకుండానే లౌక్యంగా తాను ఎదుగుతూ పార్టీని ఎదగనివ్వడమా. బాబు నీడలా ఉంటే తొందరగానే జనానికి మొహమొత్తుతుంది. ఎందుకంటే ఆయన్ని పొలిటికల్ గా కాకుండా హీరోగా చూసే అభిమానులే ఎక్కువ కాబట్టి. మరి ఆయన తన ముద్రని పాలనపై వేయాలంటే ఏం చేయాలి? రాజకీయాల్లో హీరో కావాలంటే ఏం జరగాలి? ఇదంతా సులభం కాదు. రాజకీయాల్లో ఆశయం ఉంటే చాలదు, ఆచరణ అవసరం. అయితే జనానికి మేలు చేసే ఏ నాయకుణ్ణి అధికారులు క్షమించరు. పార్టీలు మారుతాయి, మంత్రులు మారుతారు, కానీ బ్యూరోక్రసీ మారదు. వాళ్ల బ్లడ్ గ్రూప్ సేమ్. ఏదో ఒక సాకు చెప్పి అడ్డు తగులుతారు. వీళ్లకి అదనంగా భజన బృందం చేరుతుంది. సినిమాల్లో ఆయనకి భజన కొత్త కాదు, కానీ అయితే అక్కడ చిడతలు, డోలో కనిపిస్తాయి. ఇక్కడ ఏ మారితే డొక్కచించి డోలు కడతారు. ఈ బాలరిష్టాలు దాటుకుని ముందుకు పోవాలంటే చిత్తశుద్ధి ఉండాలి. గతంలోలా కామన్ మ్యాన్ ఫోర్స్ అని మాటలు చెబితే లాభం లేదు. కామన్ మ్యాన్ అనుకోవడం వల్లే పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అతను నమ్మకపోవడం వల్లే గతంలో ఓడిపోయాడు. వకీల్ సాబ్ సినిమాలో ఆయన అమ్మాయిల ఆత్మగౌరవం గురించి పోరాడే లాయర్. ఇప్పుడు ఆయన చెబితే చట్టమే పనిచేస్తుంది. గతంలో 30,000 మంది అమ్మాయిల అక్రమ రవాణా గురించి ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు అన్ని దర్యాప్తు సంస్థలు ఆయన మాట వింటాయి. 1000 మంది కాకపోయినా 100 మంది అమ్మాయిలను కాపాడినా ఆయన్ని రియల్ హీరో అంటారు. అటవీ శాఖ ఆయన పరిధిలోనే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి పుష్పాలు పుట్టుకొచ్చి ఎర్రచందనాన్ని దోచిస్తారు. పవన్ నిజంగా అనుకుంటే ఎర్రచందనం దొంగల్ని లేకుండా చేయొచ్చు. చేయగలడా? గ్రామాల సమస్యలు తెలియాలంటే అక్కడ తిరగాలి, ఒకరోజైనా ఉండాలి. అమరావతిలో ఉంటే అణగారిన ప్రజలు అర్థం కారు. గతంలో గంజాయి గురించి పవన్ మాట్లాడాడు. ఇప్పుడు గంజాయి అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేయొచ్చు. వ్యవస్థల్లో ఉన్న అవినీతి గంజాయి కంటే ప్రమాదం. దాన్ని అదుపు చేస్తే గంజాయి కంట్రోల్ అవుతుంది. అధికారులకు వచ్చే మత్తు ఏ డ్రగ్స్ నుంచి కూడా రాదు. దానికి అలవాటైతే చుట్టూ పోలీసులు, భజన బృందాలు, తప్పుదారి పట్టించే అధికారులు మాత్రమే కనిపిస్తారు. ప్రజలు కనబడరు. వాళ్ళు మీకు ఓటు వేసింది మీరు సినిమా హీరో అని కాదు, రాజకీయాల్లో మిమ్మల్ని హీరోగా చూడాలని. ఆప్షన్ మీ చేతిలోనే ఉంది.